గండిపోచమ్మ తల్లి కాపాడు, మమ్మల్ని చల్లగా చూడు, మా యాత్ర చక్కగా సాగేలా దీవించు. ఇది పాపికొండల విహారానికి వెళ్లే పర్యాటకుల ప్రార్థన. లాంచ్ సిబ్బంది మొక్కు. ఇప్పుడు ఆ గండిపోచమ్మకి గండం వచ్చింది. పోలవరం ముంపుతో గుడి ఆవరణలోకి నీరు వచ్చింది. ఆలయ శిఖరం పూర్తిగా నీట మునిగింది. ప్రాజెక్టుల్లో ముంపు సహజం. పోలవరం వంటి ప్రాజెక్టుల్లో ముంపు మరింత అధికం. ఈ ముంపులో గుళ్ళు మునుగుతున్నాయి. ఎన్నో ప్రత్యేకతలున్న గ్రామాలు గోదావరి గర్భంలోకి చేరనున్నాయి. వీటిలో కొన్ని గ్రామాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో వెలిసిన గిరిజన దేవత గండిపోచమ్మ. పాపికొండల యాత్ర ఎక్కడి నుంచి పర్యాటకులు వచ్చినా తొలుత ఇక్కడికి రావాల్సిందే. పర్యాటకులు, లాంచీల నిర్వాహకులు ఇక్కడికి వచ్చి తల్లిని దర్శించుకుంటారు. ఈ గుడి దగ్గర నుంచి పాపికొండలు సుందరంగా కనిపిస్తాయి. కొండల మీద వెలసిన గిరిజన గ్రామాలు కనిపించేవి. ఈ ఆలయానికి 100 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. పాపికొండలకు వెళ్లే పర్యాటకులతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ గుడికి వస్తారు. గొందూరు గ్రామానికి చెందిన గిరిజన తెగ సోదెవారు గండిపోచమ్మను తమ ఆడపడుచుగా భావిస్తారు. 1990లో ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. అయితే ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ ఆలయం సుమారు 4 నుండి 6 నెలల పాటు నీటిలోనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం పెరగడంతో పోచమ్మ గండి వద్ద ఉన్న గండిపోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. అమ్మవారి ఆలయ గోపురాన్ని వరద తాకింది. ఆలయంతో పాటు సమీపంలోని ఇళ్లు నీట మునిగాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. బయటపల్లి గోత్రశ రాంబాబు నామదీక్ష, దేవిని ధనంపతి నామదీక్ష. ఐటమ్ సాంగ్ డాన్స్ చేస్తున్నారు. ఒకసారి